Arts High School. I am studying 6th standard from Ongole. I am one of a college student. I am very busy from morning to afternoon. Oh, I am getting late to college. Everybody, my name is Pandana. My get-up name is Foreigner. మేము రైతులం. మాకు గౌరవం ఇవ్వండి. మేము ఎంతో కష్టపడితే కానీ తిండి దొరకదు. అందుకని తిండిని వృధా చేయొద్దు. జై జవాన్. P. Nagakumar. I am studying 4th class from Montessori High School. My get-up name is astronaut. I am telling about astronaut. Indian discoveries. Please come on the dais. Will you third prize shield plus certificate, madam? వీళ్ళేనా సోకోట్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా జేసీ శబరినాథ్ నాయక్ గారు ఇండియా, జేఎఫ్జే ఎండి హర్షవర్ధన్ రెడ్డి గారిని, జేఎఫ్ఎం ఎం శేఖర్ బాబు గారిని వేదిక మీదకి 2025 లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు జేసీ బాలెట్టి రవీంద్ర బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కృష్ణ గారు అలాగే చీఫ్ గెస్ట్ రాహుల్ వేదాంతం గారు వీరి చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు సీనియర్ సిటిజన్స్ కి ఫెలిసిటేషన్ కూడా చేశాము 5గురికి. అదేవిధంగా ఆ రోజు విద్యార్థులకు పబ్లిక్ స్పీకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వీటికి అడల్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. దాన్ని గారిని ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. సుబ్రహ్మణ్యం గారు అవార్డులు ఉన్నాయి. అవార్డు JCL Ongole is proudly presents outstanding young person award to Sri Dr. Anini Priyadarshini Vadigineni, Quantum Technologies lead AWS India, for her achievement in her profession. She stands as a living example of sincerity. Please come forward. I request Prakash. బొకే ఇచ్చి పోయి వేదికమైనటువంటి అతిరథ మహారథులందరూ కూడా ముందుకు విచ్చేసి మన ఈరోజు టోబిప్ అవార్డ్ గ్రహీత అయినటువంటి డాక్టర్ గారిని సన్మానించవలసిందిగా మనవి. Junior Chamber International Ongole, Worldwide Federation of Young Leaders and Entrepreneurs proudly presents Outstanding Business Entrepreneur Award to Sri Dr.
Tamepalli Sitaramaya, MD, 15th September 2025 at JCV Great Day celebrations. చిన్నారి పిట్ట కొంచెం కూత ఘనం. ఈరోజు మన ఈ ప్రోగ్రాంలో ఎస్టీమ్డ్ గెస్ట్గా వచ్చినటువంటి మన రియాజ్ కూడా చైర్మన్ గారికి, అట్లానే మన ఈ జేసీఐ సభ్యులు, చైర్మన్లు, ప్రెసిడెంట్లు, మిగతా సభ్యులందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ టేకింగ్ ఇన్ మై లైఫ్. రామకృష్ణ వచ్చి అడగగానే ఫస్ట్ నాకు భయం వేసింది, దేనికి ఏంది అని అడిగాను రామకృష్ణ. ఐ వెరీ మచ్ సారీ, అంటే ఎందుకంటే తెలుసుకుందామని అడిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జేసీఐ ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్. ఇది యువత కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ సంస్థ. ఎందుకంటే యువత 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల లోపు దీంట్లో అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా నాయకత్వ లక్షణాలు రూపొందించేటటువంటి సంస్థ. ఆర్గనైజేషన్లో మనం పనిచేస్తే ఒక గట్టి నాయకులుగా మనం ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి సంస్థ. ఎందుకంటే మేము కూడా జనసేన పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో పనిచేసి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు. భారతదేశం మొత్తం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వార్షికోత్సవాల్లో ఒంగోలు జేసీఐ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం మొదటి స్థానంలో ఉండటం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు యువతని ముందుకు నడిపిస్తూ యువతలో ఉన్నటువంటి ప్రతిభని, శక్తి సామర్థ్యాలని బయటికి తీసుకువచ్చి నాయకత్వ లక్షణాల వైపు నడిపించాలని చెప్పి జేసీఐ వారిని మరొకసారి అభినందిస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేపడుతూ లీడర్షిప్ ద్వారా యువతని రూపొందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి జేసీఐ సంస్థ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానంటారు. ఎందుకు అంటే మా నాన్న కళ, మా అమ్మ కళ అని చెప్పారు. కానీ ఈరోజు మీ పిల్లలు ఈ ఏజ్లో అదే సాఫ్ట్వేర్ కళ కంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యేదానికి జాబ్స్ ఏమి ఉండవు. సో సర్వీస్ బేస్డ్ థింగ్స్ కన్నా మీ పిల్లల్ని ఒక ప్రోడక్ట్ చేయడానికి, ఒక స్టార్ట్అప్ పెట్టడానికి, ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఎంకరేజ్ చేయండి. సైన్స్ మీద, ఇంజనీరింగ్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చేలాగా చూడండి. అన్ని టైంలో ఒక కంప్యూటర్సే కాదు, మీ చదివే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ, మైక్రోబయాలజీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, చాలా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. క్వాంటమ్ టెక్నాలజీస్ కూడా అలాంటి ఒక ఫీల్డే. అది మీ పిల్లలు కంప్యూటర్ సైన్స్ నుంచి చేయొచ్చు, ఫిజిక్స్ నుంచి చేయొచ్చు, ఈసీఈ చేసి చేయొచ్చు, బయోటెక్నాలజీ నుంచి కూడా చేయొచ్చు. సాయంత్రం ప్రౌడ్ టు బి జేసీఐ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రాజెక్ట్ చైర్మన్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్స్, అలాగే ప్రాజెక్ట్ అబ్జర్వర్ జేసీ డి రాజశేఖర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 3వ రోజు ఇది
ఉచిత వైద్య శిబిరం రంగారెడ్డి చెరువు కట్ట మీద మన జేసీబీ కో చైర్మన్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన మన శ్రీనివాసరావు గారు అనపర్తి సిమ్స్ హాస్పిటల్ డాక్టర్ గారి సారథ్యంతో అక్కడ బీపీ షుగర్ అదేవిధంగా ఫ్రీ ఉచిత మందుల పంపిణీ కూడా చేయడం జరిగింది. దానికి జడ్పీ గారు కూడా గెస్ట్ గా విచ్చేసి ఉన్నారు. సో ఆ టీం అందరికీ కూడా ఆ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. అదేవిధంగా జోన్ లో థర్డ్ ప్లేస్ వచ్చిందండి ఈ ప్రోగ్రామ్ కి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజే హెల్త్ పరంగా యోగా కూడా సెలబ్రేట్ చేశాం. యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం గారు అపెక్స్ స్కూల్లో విద్యార్థులకు యోగాని నేర్పించడం జరిగింది. ఆయనకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.